అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. బతుకుబాట కార్యక్రమాల భాగాలు మన అన్న రామకృష్ణ అన్న బతుకుబాట కార్యక్రమంకి వచ్చాం. ఇప్పుడు అశోక్ నగర్ లో ఉన్నాం. ఆర్టీసీ ఎక్స్ రోడ్డు అశోక్ నగర్ అంటారు కదా. ఇది ఒకప్పుడు ఎడ్యుకేషన్ కు కేర్ ఆఫ్ సివిల్ సర్వీస్ వాళ్ళు, గ్రూప్స్ వాళ్ళు, వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినట్టు ఇంకా వాళ్ళు కూడా ఇక్కడ చదువుకుంటుంటారు. ఇక్కడ రామకృష్ణ అన్న ఉన్నారు. అన్న గుడ్ మార్నింగ్. అంటే రామకృష్ణ అన్న తోటి ఇప్పుడు ఇస్త్రీ పెట్టే చేస్తూ ఆయన సంసారాన్ని ఎల్లదీస్తున్నారు. ఈ విధంగా కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. దీని గురించి అరుచుకుందాం. ఇవాళ ఇస్త్రీపేటకు సంబంధించిన కష్ట సుఖాలు ఏంటి, మంచి ఏంది, చెడేంది, ఒకప్పటికి ఇప్పటికి తేడాలు ఏంది, ఎందులో మార్పు వచ్చాయి, ఈ మార్పులతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వారంటే తెలుసుకుందాం. అన్న ఈ ఫీల్డ్ కు అంటే రామకృష్ణ అన్న ఈ ఫీల్డ్ కు అంటే ఇది చేయాలని ఎందుకు అనిపించింది, ఇదే చేయాలని ఎందుకు అనిపించింది? రకరకాల ఫీల్డ్ ఉన్నాయి, రకరకాల వృత్తులు ఉన్నాయి, చాలా ఫీల్డ్ ఉన్నాయి, కానీ మాకు లోతు కాబట్టి యాక్చువల్ దీన్ని ఎంచుకున్నాను. నేను చిన్నప్పుడు చదువుకున్నాను. నా చిన్న వయసులో మా నాన్న చనిపోయిండు. మా నాన్న చనిపోవడంతో ఇంకా కుటుంబంలో నేను మా అమ్మని మిగిలిపోయిన ఇద్దరమే. నాకు వేరే ఆప్షన్ లేదు. ఇక చదువు కూడా ముందుకు సాగలేకపోయింది. ఆప్షన్ లేక 8th క్లాస్ చదువు చేసిన. 8th క్లాస్ అంతా చెప్పండి. 8th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా సిటీ బాట పట్టినాము. కొన్ని చోట్ల అమ్మాయిపల్లి, వనపర్తి డిస్ట్రిక్ట్, మహబూబ్నగర్ ఉండే ఫస్ట్ జిల్లా నుంచి వచ్చారు. తర్వాత మహబూబ్నగర్ చేశారు, ఇప్పుడు వనపర్తి చేశారు. అక్కడ నుంచి బతుకుబాట కోసం వచ్చినాం. సిటీలో చాలా ఏళ్ళు ఉన్నాము. హౌసింగ్ బోర్డు, కుకట్పల్లి, అక్కడ విద్యానగర్ నుంచి రామ్నగర్ లో ఉన్నాము. ఈ లోకల్ కు ఇప్పుడు ఇక్కడ ఫీల్డింగ్ అట్లా స్టెప్ బై స్టెప్ ఫీల్డ్ వెతుకుంటూ వచ్చినాము. ఇప్పుడు ఐరన్ షాప్ అన్న డిపెండ్ ఏంటంటే దీని పోటీ ఎక్కువ ఉంటుంది. దీని కూడా చాలా మంది తెలియని విషయం ఏంటంటే తెలియని విషయం ఏంటంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. లోకల్ ఫ్రెషర్స్ కూడా ఎక్కువ ఉంటుంది దీని మీద. లోకల్ లీడర్స్ గానీ లైక్ పాత వాళ్ళు ఉన్న సీనియర్ ఉన్న కూడా సంఘం నుంచి ఇప్పటికైతే మా సంఘం చాలా మంచోళ్ళే. ఎందుకంటే మన దగ్గర రాలేరు. ఇది మెయిన్ రోడ్ మీద ఉంటే కంపల్సరీ వెళ్తాను, మనకు రిస్క్ అయితే కంపల్సరీ రిస్క్ అయితే. గల్లీలో ఉన్న గిరాక్ ఉంటది, బట్ కాకపోతే కొంచెం మనకి ఎవరితో ప్రెజర్ లేదనమాట. డిస్టర్బెన్స్ ట్రై చేసుకోవచ్చు. బరువు బాగుంది. నేనేదో అంటారు మీరు ఇట్ అనేసరికి అనుకున్నా. అలవాటు మాకు అలవాటు కాబట్టి మేము చేస్తుంటాం. అంతే. మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఇంత ముందుకు మాకు చిన్నతనంలో కొద్దిగా బొగ్గులపేట ఉంటుండే. బొగ్గులపేట ఉండే కానీ జర అది వర్షాకాలం చాలా ఇబ్బంది అయిపోతుంది. బొగ్గులు కాస్ట్ ఎక్కువ అయిపోయినాయి బాగా. బొగ్గులు కూడా 15 రూపాయలు ఉంటుండే కాస్ట్. తర్వాత బాగా ఎక్స్పెండ్ చేసి వాళ్ళు అది అయిపోయింది. లాంగ్ లో బాగా కాస్ట్ ఎక్కువ అయిపోయింది. మాకు కూడా 50-60 రూపీస్ అయిపోయింది బొగ్గులకు. కేజీకి 50-60-70 రూపీస్ కూడా ఉండొచ్చు. మేబీ ఇప్పుడు మేము 2 years అయిపోయింది మానేసి. ఇప్పుడు మేబీ 100 అయి ఉండొచ్చు. కూడా ఆశ్చర్యపోతాం అసలు. బొగ్గుల పెట్టే బెటరా ఇది బెటరా? ఇదే బెటర్ నన్ను అడిగితే. ఎందుకు బెటర్ అంటే ఇన్స్టెంట్ అయిపోతుంది వర్క్ అన్నది, తొందర స్విచ్ చేయడం ఒకటి. షార్ప్ ఉంటే కస్టమర్ వచ్చి దాన్ని స్పాట్ లో ఇన్స్టెంట్ చేసి ఇచ్చేయచ్చు. ఇన్ కేసు బొగ్గులు అనుకోని ఈ బట్ట తగ్గట్టు వెయిట్ చూసుకోవాలి, ఊపాలి, కాకైతే ఊపాలి. అట్లా హెల్త్ చాలా ఇంపార్టెంట్ కేర్ తీసుకోవాలి. అప్పుడు ఈవినింగ్ వెళ్ళడం, బెల్లం తినడం, తినాలి, తీసుకోవాలి. బొగ్గులకైతే కంపల్సరీ మ్యాండేటరీ కూడా. అట్లా ఇంకా బొగ్గులు కాస్ట్ ఎక్కువ అయిపోవడం, వర్షాకాలం వస్తే తడి బాగా వాటి లోపల. ఇంకా తడి మనం ఆర్పలేము. అది అంటుకొని గంట సెగలు అది ఇంకా చెప్పొద్దు. దాన్ని కష్టాలు ఇక ఎక్కువ అంటే ఓపెన్ గా చెప్పాలంటే లోన్ అండర్ కూడా పచ్చికైపోతుంది. అంత హెవీగా ఉంటుంది, మామూలు హెవీ కాదు. చూసేవాళ్ళకి ఏమంటే చాలా సింపుల్ గా అంటే అనిపిస్తుంది. ఎవరైతే దాన్ని ఫీల్ అయ్యి చేస్తారో వాళ్ళకు హెవీగా అనిపిస్తుంది. ఈ వృత్తి అయితే మేమైతే సాటిస్ఫై గానే ఉన్నాం. కాకపోతే ఇప్పుడు బట్టకు 10 రూపాయలు తీసుకుంటాం జనరల్ గా. ఈచ్ 10 రూపీస్. ఈచ్ 10 రూపీస్. అది మన దగ్గర బట్ట చూసి చూసేస్తాం. మనం దాన్ని ఈజీగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి కాకన్నది. లేకపోతే ఒక్కొక్కసారి ఇట్లాంటి బట్టలకు కలిపోతాయి మన బట్ట. అంటే ఇందులో కూడా ఈ మడత జాగ్రత్త చూసుకొని చేయాలి కరెక్ట్ గా. ఇప్పుడు ఇది లాయర్ బట్ట, లాయర్ ఎట్లా డిగ్నిటీ ఉండాలి వాళ్ళకి. ఆ బట్ట తగ్గట్టు చేయాలి, అంత ఈజీగా రాదు. డిగ్నిటీ వస్తుంది. మరి మనం ఇస్త్రీ బట్ట లుక్ అనేది అలాగే ఉంటది కదా. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు కొంతమంది అంటే అందరి డిగ్నిటీని మీరు క్యాల్కులేట్ చేస్తాం మేడం. మేము క్యాల్కులేట్ చేస్తారా? క్యాల్కులేట్ చేస్తాం. అంటే మనిషిని ఎవరు బట్ట ఆఫీస్కి వెళ్ళి ఎట్లుంటది, ఏ బట్ట ఎలా ఉంటది అనేది. ఒక డ్రెస్ కు ఇప్పుడు ఒక బట్టకి ఎంత 10 రూపాయలు తీసుకుంటాం. ఈచ్ 10 రూపీస్. 10 రూపాయలు మన దగ్గర 10 రూపాయలు. జతకైతే అంటే 20 రూపాయలు. కొంచెం బయట కూడా కాస్ట్ ఉంటది, బట్ దాన్ని బట్టి వాళ్ళని బట్టి డిపెండ్ చేస్తుంటది. లోకల్ వాళ్ళ దగ్గర ఒక కాస్ట్ ఉంటది, మన నాన్ లోకల్ మన దగ్గర ఒక కాస్ట్ ఉంటది. అంతే. అంతేనా? కరెక్ట్ గా ఇక్కడ
కార్నర్ మడతలే చూసుకోవాలా షోల్డర్ ఎఫెక్ట్ ఇది కరెక్ట్ ఉండాలి. షోల్డర్ ఎఫెక్ట్ ఇది అనేది ఓకే కరెక్ట్ ఉండాలి. నెక్స్ట్ వాటర్ తీసుకుంటే చూడడం వల్ల ఏంటంటే మడత ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే నీళ్ళు కూడా పెట్టాలా? పెట్టాలి ఇట్లా ఇట్లా చల్తాం బట్టి మన కన్వీనియంట్ బట్టి అంతే. ఓకే మరి ఇప్పుడు ఒక జతకు 10 రూపాయలు తీసుకో అంటే ఒక అంగికి 10 రూపాయలు తీసుకుంటారు, మరి ఎట్లా వెళ్తుందా సంసారం? ఇక వెళ్తుందా అంటే మినిమం కనీసం 1500, 1600, 2000 దాకా నడవాలి. అది మా టార్గెట్. బట్ అంత నడవదు. రోజుగా లేకపోతే రోజుకి నడవాలి. మినిమం బిజినెస్ ఎన్ని చేస్తారు? ఒక ఎన్ని అంగిలు చేస్తారు? ఇక 100 బట్టలు వేస్తే 1000 రూపాయలు వస్తాయి. 100 బట్టలు చేస్తే 1000 రూపాయలు వస్తాయి. 1000 రూపాయలు వస్తాయి. 100 బట్టలు మనం రావు, ఒక్కొక్కసారి వస్తుండొచ్చు, ఒకసారి రావు. అంటే గిరాకు ఉండదు వర్షాకాలం అది అసలు ఉండదు. ఇక అంతేనా? ఇక బట్టలు ఆరడం అన్నది వర్షాకాలం వేసుకుంటారు కదా. వర్షం బట్టలు ఆరాలి కదా బాగా ఇళ్ళలో. బట్టలు ఆరకపోతే మనకి గిరాకి రాదు. మనకు గిరాకపోతే ఇంకేం చేస్తాం, వచ్చినంతనే కష్టం ఫోన్ చేసి వచ్చిన మందం చేసుకుంటూ పోతుంటాం. బిజినెస్ మనది వచ్చిన మందం అంతే. ఎంత రూపాయల నుంచి చేసారు మీరు? నేను 2 రూపీస్ నుంచి చేసిన. 2 రూపీస్ 2 రూపీస్ 3 రూపీస్ చేసిన. 2 రూపాయల నుంచి 2 రూపాయల నుంచి 2 రూపాయల నుంచి 10 రూపాయల వరకు 10 రూపాయల వరకు చేసిన. 10 రూపాయల దాకా అయింది. ఇప్పుడు కొన్ని చోట్ల 15 రూపాయలు ఉంది ఒక క్లాత్ కూడా. పేరు 30 రూపీస్ 40 రూపీస్ దాకా ఉంది. కమర్షియల్ ఏరియా, కమర్షియల్ ఏరియా బట్టి మన ఏరియా చూసి జనాలు తక్కువ, ఏరియాని బట్టి ఉంది అది. ఓకే మరి ఎట్లా నెలకు ఎంత వస్తుంది సంసారం? మన ఇన్కమ్ ఆమదాని ఎంత ఉంటుంది? ఇన్కమ్ అన్నది ఇక్కడ ఎట్లుంటది కాదు. ఇన్కమ్ అనేది ఎట్లుంటది అంటే ఇన్కమ్ అనేది ఇది ఖచ్చితమైన ఇన్కమ్ ఉండదు దీంట్లో. ఒకరోజు ఎక్కువ తక్కువ రావచ్చు. డిపెండ్ కస్టమర్ డిపెండ్ అయి ఉంటది. ఒకసారి ఎంత వస్తుంది అందాదా నెలకు 20,000 రావచ్చు ఎక్స్పెరిమెంట్. అందుకే డైలీ కస్టమర్ కనిపించవు అసలు అంతే. ఏదైనా డైలీ బేసిస్ పైసలు ఉంటాయి కదా. ఇక మన ఖర్చులు కూడా నేను, మా భార్య, మా పిల్లలు, నాకు 2 కొడుకులు, బిడ్డ, మా అమ్మ, ఇక మేము మా రెంట్ వచ్చేసి 8,000. అంటే అంత కష్టపడతాం. మీరు మీ మా మదర్ చెప్పమ్మా, అంటే మీ అబ్బాయి ఇట్లా కష్టపడుతుంది ఎట్లా అనిపిస్తుంది? అన్ని కొనుక్కొని తినేవి అక్కడ ఎక్కడి నుంచి ఓన పడుతుంది అక్కడ నుంచి వచ్చి ఇంకా ఊళ్ళే పోయింత అంత ఉంది కానీ ఇంకా ఊళ్ళే పిల్లలు ఉండరు. చదువులు ఇక్కడ హాస్టల్లో వేసినాము. పిల్లలు 2 మనమాలు హాస్టల్లో ఉండరు. ఇంకా మేము వాళ్ళది అయిపోయే వరకు ఇక్కడనే ఉందామని ఇంకా అర్థం చేసుకొని పడుతుంది. వాళ్ళే కష్టపడేది బాగా పడతారు. మీరేమో సలహా చెప్తారు. రోజు ఇట్లా కూర్చొని ఆ బట్ట ఈ బట్ట ఇచ్చేస్తారు, తెచ్చుకున్నాడు అది అట్లా చేస్తుంటారు. మరి ఉందా గిరాకీ ఉందా మంచిగా? అట్లనే నడుస్తుంది సార్. చేసుకుంటున్నాం. ఇప్పుడు అన్నావా మరి మన అప్పటి నుంచి ఇది చేస్తున్నాం కదా, మరి ఇదెందుకు ఏదైనా చూసుకో మంచి చదువుకో అని చెప్పారా మరి ఎప్పుడన్నా? చదివేయలేకపోయినా ఒక్కడుకున్నా చదవలేకపోయినా చదివేయలేక అప్పుడున్న బాధ అప్పుడు తిననికనే అన్నం లేకలేదు సార్. అదేలేండి అట్లాంటి పరిస్థితి నుంచి వచ్చి ఇది నేర్చుకొని ఇంకా ఇట్లా బతుకుతున్నాం. చదువు లేదు, సిటీలో ఏం జాబ్ పెట్టుకోండి. అదేలేండి యాదవ్ ఒకటి అని ఇది పట్టుకొని బతుకుతున్నాం. ఎప్పుడైనా అనిపించిందా రామకృష్ణ బ్రదర్ మన ఏం ఫీల్డ్ ఇది ఏమవుతావు నాకు భలే ఇబ్బంది అనిపిస్తుంది అనేది ఎప్పుడు అనిపించదా? లేదు, నా పర్సనల్ గా అయితే నేను సాటిస్ఫై నా వర్క్ నుంచి. అంతే. చాలా మంది అన్నారు సాటిస్ఫై ఉంటే ఏదైనా సాటిస్ఫై. ఇప్పుడు నేను నాకు 32 years. ఇప్పుడు నేను ఈ ఫీల్డ్ కూడా 10-15 నుంచి చేస్తున్నాము. 15 years ఏం చేయబట్టి చాలా మంది సజెషన్ ఇస్తూ ఉంటారు. అంటే ఎంగ్ ఉన్నారు, ఎందుకంటే డ్రైవింగ్ ఫీల్డ్ పోవచ్చు, ఏదైనా ఆడిటింగ్ దాని వేయచ్చు, వేరే కంపెనీ వేసుకోవచ్చు, ప్రైవేట్ జాబ్ ఏదైనా ఉండదు. ఇక ప్రైవేట్ జాబ్ పోతాం, నెల జీతం వచ్చిందో వెయిట్ చేయాలి. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ రెంట్ ఫస్ట్ 50 వరకు కట్టాలి. అంటే ఈ నడవది కంపెనీ. ఇక క్వాలిఫికేషన్ 10th మినిమం 10th ఉండాలి, ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. బట్ మనకు అంతంతనే ఇంగ్లీష్ అయితే మాట్లాడగల చదవగలుగుతాం, బట్ కానీ రాయంత క్లారిటీ ఉండదు. ఈ కంపెనీ బేసిస్ మీద కొన్ని చదువు వేరే ఉండదు. మనకు అంత అలవాటు. ఏదైనా ఉద్యోగం చేయాలనిపించిందా? ఇదే బెటర్, ఇంకొక ఆలోచన థాట్ ఏం రాలేదు? ఇంకా ఇప్పటికైతే లేదు. ఎందుకంటే నేను నా వర్క్ లో చాలా సార్లు వచ్చింది అనిపిస్తుండే, మనసు చాలా మంది అంటుంటే ఎందుకు చేయాలి అనిపించింది. కానీ ఇక నా వర్క్ సాటిస్ఫై. నా వర్క్ దీని తృప్తికరంగా ఉన్నాను. నా వర్క్ లో చాలా తృప్తిగా ఉన్నా. కానీ నా సొంత పని కదా, ఇక నేను ఎవరికి వర్క్ చేస్తలేను. నా ఓన్ బిజినెస్ ఇది. అంటే నాకు ఇప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంది, ఇప్పుడు సండేనో హాలిడే పెట్టాలనుకున్న కంపెనీకి అయితే ఇది నాకు అట్లా అవసరం లేదు. నాకేమైనా వచ్చి నాకు ఇబ్బంది నేను ఆబ్జర్వ్ పెట్టేసి తిని పంపండి సరే అంటే అంతే. ఎవరు క్వశ్చన్ ఇష్టం లేదు మనం. అంతే, ఓన్ బిజినెస్ టైప్ లో ఇప్పటికైతే ఇక ఎంగునే వాడికి కనిపిస్తలేదు. 20 years అయిపోయిన తర్వాత కనిపిస్తుంది. ఎందుకంటే షోల్డర్ పెయిన్ వస్తుంటది కంపల్సరీ. షోల్డర్ ఈ ఫోర్ ఆర్మ్ దగ్గర పెయిన్ వస్తుంటది, నిలవని బ్యాక్ పెయిన్ వస్తుంటది కంపల్సరీ వస్తుంది. ఇంకా ఇప్పుడు మన ఎంగున్న వాడు కొంచెం కనిపించదు. ఒక 40-50 years కనిపిస్తుంది. రిజల్ట్ ఏమైనా బయటకు వచ్చేస్తాడు కంపల్సరీ వస్తుంది. ఇట్లా ఇదే ఫీల్డ్ లో ఎవరైనా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు, మనలు కావచ్చు, ఎవరైనా కావచ్చు,
పెట్టాలనుకుంటే వాళ్ళకు మీరు ఏం మెసేజ్ ఇస్తారు? పిల్లలకు కావచ్చు ఎవరైనా వాళ్ళకు యంగ్స్టర్స్ అయితే బిజినెస్ చేయొద్దని సలహా ఇస్తాము. చేయొద్దని చెప్తారు. ఎందుకు? ఎందుకంటే మీరు ఆసక్తి చేస్తారు. మాకంటే మా కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో మాకు చదివేంత సీన్ లేదు కాబట్టి చదివించే అప్పుడు టైం లేకున్నది కాబట్టి లేకుండా ఇప్పుడున్న సజెషన్ లో ప్రతి ఒక్కరు కంపల్సరీ కొద్దిగా గొప్ప సెట్ అయినా ఉన్నారు. ఇప్పుడు మా క్యాస్ట్ వాళ్ళు ఇప్పుడు దోబీలు అయినా వేరే అదర్ బీసీ మా బీసీ మా క్యాస్ట్ చాలా మంది అలా సెటిల్ అయినా ఉన్నారు. వాళ్ళ ఫాదర్ కొద్దిగా గొప్ప ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మేము గవర్నమెంట్ స్కూల్ చదివిస్తున్నాం. నా ఫీల్డ్ నాకు అంత సీన్ లేదు కాబట్టి మా దాంట్లో చాలా మంది ప్రైవేట్ స్కూల్ కూడా చదివిస్తున్నారు. సంవత్సరానికి 50 లక్షలు 1,00,000 కట్టి చదివిస్తున్నారు. అట్లా ఇప్పుడు ప్రభుత్వం రజకులకు ఏమి ఇస్తే బాగుంటది అంటే క్యాస్ట్ వైజ్ కూడా ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? ఇవ్వాలి. మా వాళ్ళు చాలా మంది కొన్ని సంఘాలు పెట్టి ఎస్సీలా కన్వర్ట్ చేయాలని కొట్లాడుతున్నారు. బట్ ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్ ఎవరి వాళ్ళ దాంట్లో కూడా తప్పు. అది నేనైతే ఏ క్యాస్ట్ పోకుండా మాకు ఇచ్చే బెనిఫిట్స్ ఇప్పుడు చాలా మందికి ఇస్తుండొచ్చు అన్న. ఐరన్ ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఇచ్చింది. మా సార్ కేసీఆర్ ఇచ్చిన పుణ్యం ఇదైతే ఓపెన్ ఫ్రీ మీటర్ ఇచ్చిండు. ఇప్పటికైతే ఆయన ఒక్క రూపాయి బిల్ అయితే కట్టలేదు. గవర్నమెంట్ కూడా మాఫీ పర్లేం కదా ఏం షార్ట్ రాదు. వాళ్ళ వల్ల ప్రాఫిట్ అయితే బాగుంది. డిపార్ట్మెంట్ ఫోర్స్ చేస్తలేరు మనం కంపల్సరీ బిల్లు కట్టాలి మీరు అనేది. ఈ గవర్నమెంట్ కూడా మాకు ఫెసిలిటీ ఉంది అని చెప్పింది. ఇప్పటికైతే ఎలాంటి అయితే మాఫీ కాలేదు. బట్ ముందు భవిష్యత్తు మాఫీ కావాలని కోరుకుంటున్నాం కూడా. గవర్నమెంట్ కూడా మేము రిపేర్ చేసాం మీ తరపు నుంచి కూడా. ఎందుకంటే మాకు మాఫీ అయితే బెటర్ ఉంటది. ఇది మాకు అంటే ఇవన్నీ మనవే. జస్ట్ మీటర్ కరెంట్ ఫ్రీ ఇస్తాను. ఇది 4,500 రూపీస్ ఈ బాక్స్. ఇంకా నెంబర్స్ ఉంటాయి 18, 12, 16, 13 నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్ అయితే తెచ్చుకోవాలి మనం. దీంట్లో సేఫ్టీ అంటూ బట్టలు కాలవా? కాలుతాయి 100% కాలుతాయి. కానీ మన కేర్ఫుల్ ఉంటాయి. ఇప్పటికైతే కాలేదు. ఒకసారి 2 సార్లు కాలుతాయి. చాలా హెవీగా ఉంటాయి. మన కస్టమర్ తెలిసిన కస్టమర్ మన 10 to 15 years ఉన్న కస్టమర్ అయితే జర ఇగ్నోర్ చేస్తారు. పర్లేదు అంట. అవి కొత్త బట్టలు కాకుంటే క్లాస్ అయితే పడుతుంది. లేదంటే క్లాస్ పడుతుంది. 100% క్లాస్ వీక్తారు. నెక్స్ట్ టైం జాగ్రత్త ఉండాలి. లాస్ట్ వన్ ఫస్ట్ ఫైనల్ వార్నింగ్ అంటట్టు కొంచెం మనకు అంటుంటారు. మన జాగ్రత్త మనం ఉండాలి. ఇది మాకు అలవాటైన ఫీల్డ్ కాబట్టి మేము చూసి అడ్జస్ట్ చేసుకుంటాం. కాక ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసినాము తెలిసిపోతుంది మనకు. కొంచెం ఒక రౌండ్ చేసేటప్పుడు మనకు కాక తక్కువైపోతుంది. ఇమీడియట్ గా స్విచ్ ఆన్ చేసుకోవాలి. అట్లా దీంట్లో జాగ్రత్తలు మీరు అడిగిన దానికి జాగ్రత్తలు ఏమున్నాయంటే రబ్బర్ చెప్పులు వేసుకోవాలి. అంటే కొంచెం చెప్పులు వేసుకోవాలి. ఇందులో వాటర్ కొంచెం దూరం డిస్టెన్స్ కొద్దిగా చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కరెంట్ కదా ఇది. బొగ్గలు అయితే పెద్ద ఏం లేదు. ఎట్లా వేసినా నడుస్తుంది. ఇది జాగ్రత్త ఉండాలి. ఎలక్ట్రిక్ కాబట్టి కొంచెం స్విచ్లు ఇవన్నీ పోతూ ఉంటాయి. చాలా కేర్ఫుల్ ఉండాలి దగ్గర. ఇది మనకు టెక్నాలజీ కొత్త. ఇది బాగుంటుంది. అంటే రబ్బర్ ఇది స్టీల్ టైప్ ఉంటుంది. పైన బ్లాక్ కలర్. ఇది తూర్పు బజార్. హ్యాబిట్స్ దగ్గర ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ దొరుకుతాడా. మనం చూస్తే ఇంట్లో కూడా రిపేర్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ లేదు. 100 ఏళ్ళు ఉన్నట్టు ఉంటుంది. కాకపోతే లోపల కాయిల్ ఉంటుంది. ఇది 4,500 కాస్ట్. 4,500 వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అంటే లోపల కాయిల్ ఒక్కటి ఉంటది. అది ఇయర్లీ 2 years ఒకసారి జస్ట్ కాలిపోతూ ఉంటది. 150 రూపీస్ అంతే. బాగుంది. వెయిట్ కూడా ఎన్ని కేజీలు ఉంటది? ఇది ప్లస్ మీకు ఎంత అనిపిస్తుంది? 10 పైన అనిపిస్తుందా? ఏమో నాకు 6 కేజీలు ఉంటుంది. 12 దాకా ఉంటుంది. అంతేనా? ఈజీగా 12 కేజీలు ఉంటుంది. మీకు 6 kgs ఉంటే మన బట్ట అసలు అనగదు. గంజి బట్టలు వస్తే అసలు అనుకో. ఇంకా మీకు తేడా తెచ్చిపోతుంది కదా. పెట్టగానే ఎట్లా వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ బిఫోర్ దీనికి ఇది ఇంకా ఫాస్ట్ పోతుంది. ఇది ఫాస్ట్ పోతుంది. హైట్ తక్కువ ఉంటది కదా. అది వచ్చేసి ఇంత హైట్ ఉంటది. ఇంత హైట్ ఉంటది. దొబ్బంగానే స్లోగా వెళ్తుంది. మూమెంట్ కూడా తక్కువ ఉంటది. మనం షోల్డర్ ఎంత హైట్ చేయాలి. ఇది హైట్ తక్కువ ఉంటది. మనం ఈజీగా ఉంటది చేయడం కూడా. చాలా ఫాస్ట్ గా అనిపిస్తుంది. ఇది ఇన్స్టెంట్ వర్క్. కస్టమర్ వచ్చిందంటే ఇప్పటికిప్పుడు చేసి నిలబెట్టి చేసి. అశోక్ నగర్ లో అంతా అశోక్ నగర్ అంటేనే వస్తారా స్టూడెంట్స్? వస్తారు. చాలా మంది వస్తారు సార్. ఎక్కడెక్కడ నుంచి వస్తారు. అంటే మన వర్క్ మంచిగా ఉంటే మనం వెతుకుంటూ చాలా మంది వస్తారు. అంతేనా? అంటే మన ఇన్స్టెంట్ ఇచ్చేటోళ్ళం బట్టలు ఇక్కడ. అశోక్ నగర్ నుంచి, జవహర్ నగర్ నుంచి, అక్కడ పద్మారావు చాలా మంది వస్తుంటారు. అంటే మళ్ళీ తీసుకొచ్చి మన డోర్ డెలివరీ వాళ్ళు తీసుకొచ్చి ఇట్లా పెద్ద ఉంటే మేము తీసుకొచ్చుకుంటాం. ఎక్కువ లాట్లు ఎక్కువ 30-40 ఉంటే మేము ఫోన్ చేస్తారు కస్టమర్ తీసుకుంటాం. ఒక్కటే కాస్ట్ ఎవరికైనా. కస్టమర్ పోట్టుకోదు అంతే. మీరు లాంగ్ ఉన్నామని ₹1 ఎక్కువ వేసినామంటే కస్టమర్ దగ్గర ఇచ్చుకుంటాడు. అట్లా అంటే మన వర్క్ నచ్చి మనకు ఫోన్ చేస్తారు వాళ్ళు. పద్మారావు, విద్యానగర్, రామ్నగర్ అంతా ఉన్నాయి కస్టమర్స్. మనకు ఫోన్ చేస్తారు. వన్ డే బిఫోర్ పోయి తెచ్చుకొని చేసి ఇచ్చేస్తాం. అట్లా అంటే ఈ రోజు ఇచ్చేస్తాం ఇన్స్టెంట్ గా. అందుకని స్టూడెంట్ చాలా మంది మన దగ్గరికి బాగా అట్రాక్ట్ వస్తుంటారు. మెసేజ్ పెడతారు, వాట్సాప్ చేస్తారు, ఫోన్ అన్న వస్తుంది. ఇదే నా నెంబర్ చెప్తున్నది. ఇమీడియట్ వచ్చేసి అన్న 5 నిమిషాలు వస్తాం, 10 నిమిషాలు వస్తాం, చేసి పెట్టేస్తాం. ఇప్పుడు మన ఎదురు హాస్టల్ ఉంది అనుకోండి, వాళ్ళు ఒక లంచ్ బిఫోర్ మనం ముందు ఇస్తారు. లంచ్ లో వచ్చేస్తారు ఒక 1/2 hour లో తీసుకుని వెళ్ళిపోతారు. థ్యాంక్స్ అన్న. అంటే వేరే దగ్గర ముందు చాలా మంది ఉన్నారు. వాళ్ళు లోకల్ వాళ్ళు కాబట్టి ఈ రోజు షర్ట్ ఇస్తే 2 రోజులకు 3 రోజులకు ఇస్తారు. ఒక షర్ట్ కూడా ఇస్తారు.
ఇంకోటి ఎట్లుంటది భవిష్యత్తు ఎట్లుంటది ఇది ఈ ఈ ఫీల్డ్ ఐరన్ షాప్ ఇట్లా ఉండాలని భవిష్యత్తు 100% ఐరన్ అన్నది తాత కాలం నుంచి ఉన్న ఏరియా. ఐరన్ లేని బట్టలు తొడగలేం. ఇప్పుడు చాలా వచ్చినాయి, స్టీమ్ ఐరన్ అని, ఫిలిప్స్ మంచి మంచి బ్రాండ్స్ కంపెనీ తీసుకొచ్చినాయి. మరి వాటితోటి మీకు ఎఫెక్ట్ ఏమైనా ఉండదా? వాళ్ళ హైఫై వాళ్ళు ఎంత కాస్ట్లీ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఉన్నప్పుడు మన షాప్ కావాల్సింది అది ఇనిషియంట్ ఐరన్ అప్పటికప్పుడు వస్తుంది. ఇప్పుడు రోలింగ్ మిషన్ అట్లాంటిది వచ్చింది కదా, దేని వచ్చినా మన దొబ్బిలకి అయితే ఎఫెక్ట్ పడదు. ఏ టెక్నాలజీ ఎన్నేళ్ళు ఉన్నా పడదు. నేను చేయాలి ఇది ఎప్పటికీ ఫెయిల్ గానే వస్తుంది. దీని వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్యూచర్ లో 100 years ఉన్నా ఇస్తే ఇక్కడ పోదు, ఇస్తే కంపల్సరీ. రైట్ ఇది రామకృష్ణ బ్రదర్ చెప్పేది. ఈ విధంగా అంటే నేను చదువుకున్నట్టు చదువుకు నాకు ఈ వృత్తి అంటే వృత్తిలో అంటారు తాత ముత్తాతల నుంచి వచ్చిన వృత్తి కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా చెప్తున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది కరెంట్ తోటి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకప్పుడు బొగ్గుతో చేసేట వాటికి చాలా ఇబ్బంది ఉండేది. సో కొంత ఇది ప్రభుత్వం ఈ సౌకర్యం ఇదే విధంగా కల్పించాలి. ఎందుకంటే ప్రభుత్వాలు ఉద్యోగాలు వేయాలి, నిరుద్యోగత తగ్గియాలి, ఉద్యోగాలు వేయాలంటూ ఈ విధంగా ఎప్పటి నుంచి చెప్తున్నది. ఉద్యోగిత పెంచుతాము, ఉద్యోగాలు పెంచుతాం అంటున్నారు. ఇట్లాంటి వాళ్ళకు కూడా ఉపాధి ఎప్పటికీ కొనసాగే విధంగా ఉండాలంటే ఇట్లాంటి సౌకర్యాలు కూడా ప్రభుత్వం కూడా కల్పించాలని కోరుతున్నారు రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బతుకుబాట కార్యక్రమంలో ఐరన్ షాప్ కు సంబంధించిన బతుకుబాట కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర, అశోక టీవీ, అశోక్ నగర్, హైదరాబాద్.